ఇప్పుడు గూగుల్ జెమినీని ఆశ్రయిద్దాం. అసలు చాట్ జీపీటీ వచ్చాక గూగుల్ ఇమేజ్ పడిపోయింది. జెమినీ అనేది చాట్ జీపీటీతో పోటీ పడలేకపోవచ్చు, కానీ తెలుగు భాష విషయంలో మాత్రం ఇది చాట్ జీపీటీ కంటే బాగా ప్రతిస్పందిస్తుంది అని టాక్. మరి అది నిజమో కాదో చూడాలంటే ఏం చేయాలి? ఒక ఉగాది కవిత రాయమని అడిగితే సరిపోతుంది. చూద్దాం రండి. ఇదేనండి గూగుల్ వాళ్ళ జెమినీ చాట్ బ్యాట్. ఆఫ్ కోర్స్ దీన్ని జెమినీ అని కాకుండా జెమినై అని అంటున్నారులేండి. మరి ఈ జెమినైని కూడా ఓ మంచి ఉగాది కవిత రాయమని అడుగుదాం. ఉగాది గురించి ఒక మంచి చెప్పు జెమినీ అన్నాం. చూడండి, ఒక కవిత చెప్పింది. చిగురించే కొమ్మలు, చిరుగాలుల సవ్వడులు, కొత్త ఆశలతో కలకలలాడుతున్నది పుడమి. ఉగాది వచ్చినని పాడుతున్నాయి కోయిలమ్మలు, మామిడి తోరణాలతో స్వాగతం పలుకుతున్నాయి గుమ్మాలు. ఓ, బాగా రాసిందండి. ముందు వాడిన చాట్ బ్యాట్స్ కంటే బెటర్. షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి జీవితంలోని తీపి చేదులను గుర్తు చేస్తుంది. పంచాంగ శ్రవణంతో తెలుసుకుంటాము భవిష్యత్తు. ఆశలతో ఆనందాలతో నింపుదాము మన మనస్సు. బంధుమిత్రుల కలయికతో పండుగ శోభ. కొత్త సంవత్సరంలో అందరికీ శుభం కలగాలని ఆకాంక్ష. ప్రకృతిలో వచ్చే మార్పులాగే మన జీవితంలోనూ మార్పులు రావాలి. ఉగాది పండుగ మన జీవితంలో వెలుగులు నింపాలి. నిజంగా బెటర్ అవుట్పుట్. చాట్ జీపీటీ కన్నా, పెర్ప్లెక్సిటీ కన్నా, గ్రాక్ కన్నా, క్లాడ్ కన్నా కూడా బాగా రాసింది జెమినీ. తెలుగు కూడా బాగుంది. కోర్స్ మనం ఈ జెమినీని కొంచెం ట్రైన్ చేసుకున్నమాట, అందుకే అవుట్పుట్ బెటర్ అయింది. అయినా మొదటి నుంచి కూడా తెలుగు భాష విషయంలో జెమినీ బెటర్ అవుట్పుట్ ఇస్తోందన్నది మేం గమనించాం. అయితే ఈ కవితని మనం ఇంకా బెటర్ చేద్దాం. ఎందుకంటే దీంట్లో కవిత్వం కంటే ఇన్ఫర్మేషనే ఎక్కువగా ఉంది. ఆ విషయమే ఇప్పుడు జెమినీకి చెబుదాం. కవితలో ఉండాల్సింది ఇన్ఫర్మేషన్ కాదు, భావాలు, భావోద్వేగాలు ఉండాలి. అవి లేకపోతే కవిత కవితలా ఉండదు, వ్యాసంలా అనిపిస్తుంది. సరిచేసుకో అని మనం జెమినీకి చెప్పాం. మీరన్నది నిజమే, క్షమించండి. భావాలు తొణికిసలాడేలా, మనసును స్పృశించేలా మరో కవితను ఇస్తున్నాను అంటోంది. అబ్బో! కొమ్మల చిగురులు, కోయిల పాటలు, మనసు నిండా కొత్త ఆశలు, ఉగాది తెచ్చెను కొత్త వెలుగులు, ఆనందపు తొలకరి చినుకులు. బెటర్ చేసిందండోయ్. అయితే చివర్లో ప్రతి ఇంట వెలుగాలి ఆనందపు సింధు అందే. సింధు అంటే సముద్రం. సముద్రం ఎక్కడైనా వెలుగుతుందా? మొత్తానికి సరిచేసి మళ్ళీ రాసింది. ఆ సింధుని ఆనందపు కాంతులు అంటూ రీప్లేస్ చేసింది. అయితే వెలుగాలి అన్న మిస్టేక్ అలాగే ఉంది. అది కూడా సరిచేద్దాం. వెలుగాలి కాదు, వెళ్ళగాలి అని చెబుదాం. ఇలా మనకి అభ్యంతరం ఉంటే అడగొచ్చు. మళ్ళీ మళ్ళీ కవితని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మొత్తం మీద జెమినీకి తెలుగు బాగానే వచ్చు అని మనకిప్పుడు అర్థమైంది కదా. కాబట్టి ఏం చేద్దామంటే ఈ కవితని మంచి పాటలా తిరిగి రాయమందాం. వెంటనే రాసింది పాటలా, కానీ షడ్రుచుల పచ్చడి అంటోంది. వినడానికి అంత బాగోలేదు. ఇలాంటి సంస్కృత పదాలు, ఒత్తులు ఎక్కువగా ఉన్న మాటలు వాడవద్దు. వాటి వల్ల కవితలో సుకుమారత్వం తగ్గిపోతుంది, కఠినంగా అనిపిస్తుంది. సరిచేసుకో అని చెప్పాం. చూడండి, మళ్ళీ రాసింది. ఈసారి తేలికైన లలితమైన పదాలతో రాసింది. బాగుంది. అయితే ముగ్గుల హారతులు అంది. ముగ్గుల హారతులు ఏంటి? ఇది సంక్రాంతి కాదు కదా. అది కూడా సరిచేద్దాం. సరే, పూల హారతులు అని మార్చింది. మొత్తానికి ఫైనల్ అవుట్పుట్ వచ్చేసిందండోయ్. మిగిలిన చాట్ బ్యాట్స్ కంటే జెమినీ చాలా బెటర్గా రాసింది. మొత్తానికి సాధించామండి. ఈ ఉగాది కవి సమ్మేళనంలో ఏఐ చేత మంచి ఉగాది రచన చేయించాం. మనం సొంతంగా ఏమీ రాయకుండా జస్ట్ ఏఐ టూల్ని గైడ్ చేసి ఓ పాట లాంటి కవితని పొందగలిగాం. ఇక దీనికి మ్యూజిక్ ఇవ్వడమే మిగిలింది.